ఆషాఢ మాస బోనాలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోల్కొండ కోటలో ఆషాఢ మాస బోనాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సో ఈరోజు ఉదయాన్నే మొదటి బోనం కుమ్మరి బోనం సమర్పణతో అయితే ఈ అంగరంగ వైభవంగా అయితే ఈ బోనాలు అయితే ప్రారంభమయ్యాయి. సో ఒక్కసారి మనము ఇటు చూసుకుంటే కూడా అందరూ అంటే కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున అయితే ఈ బోనాల సమర్పణ కార్యక్రమం అయితే జరుగుతుంది. సో ఎటు చూసినా సరే పోతురాజుల విన్యాసాలతో అందమైన బోనం కుండలతో అయితే ఈ గోల్కొండ పరిసర ప్రాంతాలు అయితే ఆధ్యాత్మిక శోభని సంతరించుకుందని చెప్పవచ్చు. సో బోనాల పండుగ అంటేనే తెలంగాణ రాష్ట్రానికి ఆ సంప్రదాయానికి ఆ సంస్కృతికి వారసత్వంగా కూడా అంటారు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయితే ఈ బోనాల పండుగనైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వైభవంగా అయితే నిర్వహిస్తుంది. సో ఈ ఏడాది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చాలా వైభవంగా నిర్వహించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసింది. సో ఈ రోజు అయితే హైదరాబాద్ మహానగరంలో అయితే గోల్కొండ బోనాలు ప్రారంభమయ్యాయి. సో ఈ బోనాల నుంచి అయితే నగర వ్యాప్తంగా అయితే బోనాలు ప్రారంభమవుతాయి. అంటే ఈ మహానగరంలో ముఖ్యంగా గోల్కొండ బోనాలు, అలాగే సికింద్రాబాద్ బోనాలు, అలాగే లాల్ దర్వాజా బోనాలు అయితే ఎంతో వైభవంగా అయితే కనుల విందుగా అయితే కొనసాగుతాయి. సో ఇక్కడైతే గోల్కొండ కోటలో అయితే ఈరోజు ఉదయాన్నే 11 బోనాలతో అయితే మొదటి బోనం అయితే సమర్పించారు. సో ఇప్పుడు 510 బోనాలతో అయితే ఇంకో బోనాలు సమర్పించనున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అందంగా తయారు చేసిన అమ్మవారి బొమ్మలతో తయారు చేసిన బోనం కుండలో అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని అయితే ఆడపడుచులందరూ కూడా గోల్కొండ కోటను ఎక్కి మరి ఆ బోనాల సమర్పణకైతే వెళ్తూ ఉన్నారు. సో ఎక్కడ చూసినా సరే ఈ గోల్కొండ కోటలో ఒక ఆధ్యాత్మిక శోభ అయితే విరాజిల్లుతుందని అయితే చెప్పవచ్చు. సో ఉదయం నుంచి ప్రారంభమైన ఈ బోనాలు అయితే ఇప్పటికీ పై వరకు అయితే వచ్చాయి. సో ఒక్కసారి మాట్లాడదాం. అమ్మ ఎట్లా ఉంది? మొదటి బోనం కుమ్మరి బోనం తర్వాత అందరికీ అనుమతినిస్తున్నారు. సో ఈ బోనం ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా తయారు చేస్తారు? ఎక్కడి నుంచి? ఈ బోనం అనేది మట్టి పాత్రలో తయారు చేస్తామమ్మ. పంచభూతాలతో తయారైన పాత్ర ఏదైనా ఉంది అని అంటే అది మట్టి పాత్రనే. మట్టి, నీరు, గాలి, ఆకాశం, లాస్ట్కి అగ్నిలో కాలి పవిత్రంగా బయటకు వచ్చిన పాత్ర కాబట్టి ఇందులో అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తే కంపల్సరీగా ఎక్కుతుంది. ఆమె మా ఇంటి ఆడపడుచు కాబట్టి మేము మట్టి పాత్రలో ఇవాళ పొద్దున్నే లేచి నిష్టగా పచ్చబియ్యం అన్నం, తోటకూర, పల్చు పులుచు, పెరుగు, కళ్ళు, గౌడ్స్ తీసిన కళ్ళు ఘటం కుండలు కూడా తీసుకొస్తాము. అలాగే మేకపోటేళ్ళు, సోమతకు తగ్గట్టు మేకపోటేళ్ళు, వాళ్ళ డప్పులు, పోతరాజులు ఇవన్నీ కూడా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి అమ్మవారిని శాంతింపజేస్తాము. ఆమె శాంతిగా ఉంటేనే లోకమంతా కూడా సస్యశ్యామలంగా వర్షాలు పడి మనకు పంటలు బాగా వస్తాయన్న నమ్మకంతో మేము అమ్మవారిని ఇలా కొలుసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఏటా కూడా మీరు బోనాలు సమర్పిస్తుంటారమ్మా? మంచిదమ్మా, సమర్పిస్తామమ్మా. మంచిగా ఉన్నది మట్టి బాగా అనిపిస్తుంది అమ్మా. కుండలనే గోల్కొండకు వచ్చి గోల్కొండలమ్మా అందరు కలిసి కుండలనే చేయాలమ్మా. అందులో సర్వలాలు అవి చేసేదానికి ఏం పుణ్యం ఉండదమ్మా. మనకు మంచిగా అనిపించింది వస్తుంది. సో అమ్మవారికి మట్టి కుండలోనే బోనం సమర్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ప్రతి ఏటా కూడా ఈ కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో అయితే వందల సంఖ్యలో అయితే బోనాలను ఎత్తుకొని కుమ్మర్ల అమ్మవారికి బోనాలను అయితే సమర్పిస్తూ ఉంటారు. సో ఈ గోల్కొండ బోనాలు అయితే ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకనంటే కాకతీయుల కాలం నుంచి ఇక్కడ అమ్మవారికి బోనాలని సమర్పిస్తుంటారని చెప్తుంటారు. సో అందుకని అప్పటి నుంచి ఆ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎంతో అంగరంగ వైభవంగా అయితే గోల్కొండ కోట బోనాలు అయితే ఎంతో వైభవంగా అయితే నిర్వహిస్తున్నారు. సో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా వైభవంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ బోనాలను అయితే నిర్వహిస్తుంది. సో అన్ని బోనాలతో పోలిస్తే గోల్కొండ బోనాలు ఎంతో ప్రత్యేకమైనవని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా నెల రోజుల పాటు కూడా ఇక్కడ గోల్కొండ బోనాలు అనేవి అయితే కొనసాగుతుంటాయి. సో ప్రతి గురువారము మరియు ఆదివారం అయితే ఈ బోనాలని అంటే ఆడపడుచుల అమ్మవారికి అయితే బోనాలను అయితే సమర్పిస్తుంటారు. సో అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి అమ్మవారికి అయితే మట్టి కుండలో నైవేద్యాన్ని పెట్టి అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నామని కూడా ఇక్కడ ఆడపడుచులు అయితే
అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అంటే బోనాలు అంటే వేలాది మంది ఆడపడుచులు వచ్చి బోనాలను సమర్పిస్తుంటారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని రకాల సౌకర్యాలు అయితే ఈ గోల్కొండ కోటలో అయితే ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అయితే ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా క్యూల్ అండ్ బ్యారికేడ్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఒక్కసారి బోనాల విశిష్టత గురించి మాట్లాడుకుంటే బోనం అంటేనే భోజనం అని అర్థము. సో అమ్మవారు అంటే ఏ గ్రామమైనా ఏ ఇల్లైనా చల్లగా ఉండాలంటే అమ్మవారే ముఖ్యమైనది అని అంటారు. సో ఆమె చల్లగా చూస్తేనే అందరూ చల్లగా ఉంటారని కూడా అంటుంటారు. అందుకని కృతజ్ఞతగా అమ్మవారికి నైవేద్యం పెట్టి తమ ముక్కులను చెల్లించుకుంటే నైవేద్యం పెట్టి తమని చల్లగా చూడమని కూడా చెప్తుంటారు. సో అందుకని ఆషాఢ మాసంలో అయితే ఎంతో ప్రత్యేకంగా ఈ బోనాలను అయితే సమర్పిస్తుంటారు. సో ఇది ఆషాఢ మాసం శ్రావణ మాసంలో కూడా ఈ 2 మాసాల్లో కూడా ఎంతో వైభవంగా అయితే ప్రతి ఊరిలో ప్రతి వాడలో అయితే ఈ బోనాల పండుగ అయితే ఎంతో వైభవంగా అయితే కొనసాగుతూ ఉంటుందని అయితే చెప్పవచ్చు. సో అంతటి విశిష్టమైన ఈ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సాంప్రదాయానికి తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుంది. ఈ బోనాల పండుగ రాష్ట్ర పండుగగా ఈ పండుగ అయితే ఎంతో వైభవంగా అయితే ప్రతి ఒక్కరూ ఎంతో వైభవంగా అయితే నిర్వహించుకుంటారు. సో ప్రతి ఆడపడుచు కూడా ఈ నెల రోజుల పాటు కూడా ప్రతి ఆడపడుచు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే నిర్వహించుకుంటారు. సో నగరంలో ఎప్పుడు బిజీగా ఉండే ఈ నగరంలో అయితే ఈ బోనాల రాకతో అయితే అంత ఆధ్యాత్మిక శోభ అలుముకుంటుందని చెప్పవచ్చు. వచ్చిపోయే చుట్టాలతో అయితే ఇక్కడ మొత్తం అంగరంగ వైభవంగా అయితే ఈ బోనాల పండుగను అయితే అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో మొత్తంగా అయితే గోల్కొండ బోనాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి మొదలుకుంటే మొత్తం 9 పూజలు అంటే ఈ జగదాంబిక అమ్మవారికి అయితే 9 పూజలు అందుకుంటారు, 9 పూజలు అందిస్తారు. సో ఎక్కడా లేని విధంగా అంటే సికింద్రాబాద్ లాల్ దర్వాజాలో లేని విధంగా కూడా ఇక్కడ ఈ అమ్మవారికి అయితే బోనాలని సమర్పిస్తూ ఉంటారు. సో 9 పూజలు అయిపోయిన తర్వాత అంటే స్టార్టింగ్ గోల్కొండ బోనాలతో ప్రారంభమైతే సో లాస్ట్ కూడా ఇక్కడ 9వ పూజ రోజు అయితే ఇక్కడ బోనాలు అయితే ముగుస్తాయి. సో ఎంతో అంగరంగ వైభవంగా అయితే గోల్కొండ కోటలో బోనాలు షురు అయ్యాయి. ఓ టు స్టూడియో.